కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేలుకుంటున్నారు. ఎవరైతే అతి చేస్తున్నారో వాళ్ళకంతా కూడా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరైతే దుర్భాషలాడుతూ వైసీపీ నాయకుల మీద, వాళ్ళ భార్యల మీద, వాళ్ళ పిల్లల మీద ట్రోల్ చేసి వాళ్ళని విపరీతంగా అసభ్య పదజాలంతో బూతులతో రెచ్చిపోతున్నారో వాళ్ళకందరికీ కూడా ఒక హెచ్చరిక అని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టు సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్టు రాసుకొచ్చాడు. చాలా పెద్ద పోస్టు, చాలా వివరంగా వివరించాడు, చాలా బాగా వివరించాడు. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద నాయకులకి ఎటువంటి డోకా లేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లేకపోతే మంత్రులకు అటువంటి వాళ్ళకి ఎటువంటి డోకాలే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకుంటారు కాబట్టి వాళ్ళ మీద ఎన్ని కేసులు పడ్డ తర్వాత వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళకేం పెద్ద నష్టమే ఉండదు. లేకపోతే ఇంకొక పార్టీతో కుమ్మక్కాయ కూడా వాళ్ళు తప్పించుకొని తిరగలరు. అవసరం ఉంటే కావాలంటే ఆ పార్టీకి చేరిపోతారు. అర్థమైందా? ఇక్కడ నష్టపోయేది ఎవరు? ఈ సోషల్ మీడియాలో ఎక్కడో కూర్చొని బెంగళూరులోనో లేకపోతే అమెరికాలోనో లండన్లో కూర్చొని పోస్టులు చేసుకుంటూ తిరుగుతూ రెచ్చిపోతూ ఉంటారు చూసినావా? నష్టపోయేది వాళ్ళే. ఇది నేను చెప్పేది కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త, పేరొద్దులే కానీ చాలా మంచిగా రాశాడు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకుల మీద, వాళ్ళ భార్యల మీద, వాళ్ళ పిల్లల మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏ విధంగా రెచ్చిపోతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఈ పోస్ట్ ఒక హెచ్చరిక లాంటిది అనేసి నేను చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉండదు. అతను ఏం రాసుకొచ్చారో చూస్తాం. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ అసంతృప్తి లేదు, కేవలం సోషల్ మీడియాలోనే ఉంది అసంతృప్తి. ఎవరైనా ప్రశ్నిస్తే, లోపాలు పెడితే వాడు మనోడు కాదు, కోవట్, వాడు వైసీపీకి అమ్ముడు పోయాడు, వాడిని టార్గెట్ చేద్దాం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాసుకొచ్చినటువంటి పోస్ట్ ఇది. అసలు అసంతృప్తికి మూలం దేనికి? కార్యకర్తల పదవులు కోరారా? రాజ్యసభ ఎమ్మెల్సీలు పదవులు ఏమైనా కోరారా? లేదు కదా. పదవులు నాయకులకే కదా వచ్చేది. పదవులు, వర్కులు, కాంట్రాక్టులు, కమిషన్లు అన్నీ ఒకప్పుడు ఏ టీడీపీ కార్యకర్త అయితే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు, వారితో పోరాడారు, వారి కిందనే పనిచేయాలంటే బాధ. మొన్నటి వరకు మీరు తిట్టిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, మెగా ఇంజనీరింగ్ సంస్థ, ఇలా చాలా వరకు అన్నింటికీ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఇంకా వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకే ఇంకా ప్రాజెక్ట్స్ని కూడా ఇచ్చుకుంటూ వస్తుంది. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇస్తే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆనాడు విపరీతంగా ట్రోల్ చేస్తారు, తిట్టారు కదా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వడం వెనుక కారణాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు లేదు, మనమే ఆనాడు ఆరోపణలు చేశాం, అందుకే ఇప్పుడు చర్యలు లేవు అని మెయిన్ క్యాడర్లోకి డీప్గా వెళ్ళిపోయింది. అందుకే వాళ్ళు కూడా పై లెవెల్లోనే అవినీతి జరుగుతుంది అన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు దేనికి ఆగుతారు? వాళ్ళు కూడా చిన్నగా వైసీపీ నుండి వచ్చామంటే వాళ్ళకి పదవులు, వర్కులు, కాంట్రాక్టులు, కమిషన్లకి అమ్ముకుంటున్నారు. అంతేకాదు వాళ్ళకి పదవులు, ఎమ్మెల్యే సీట్లు ఊరికే రాలేదు. కిలారు రాజేష్కి ఇంత ఇచ్చాం, 40 ఫండ్ ఇంత ఇచ్చాం, నెక్స్ట్ సీటు మాకు వస్తుందో రాదో అని ఇసుక, మట్టి, మైనింగ్, గుడి, బడి, చెరువు అంతా మింగేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా పాపం పార్టీలోని సీనియర్లు కూడా మనం ఇంత నిజాయితీగా ఉండి ఏం లాభం, జూనియర్లే బెంజులు, ఆడీలు, అదేవిధంగా ఇంకా లేటెస్ట్ కార్స్లో తిరుగుతుంటే హైదరాబాద్లో మనం తక్కువ అని మంచి మంచి నాయకులు కూడా అవినీతి బాడబట్టారు. కార్యకర్తలకు వచ్చే చిన్న చిన్న పనులు కూడా ఎమ్మెల్యేల అనుచరులు, బంధువులు, పిఏల దగ్గరే మొత్తం కూడా వెళ్ళిపోతున్నాయి. పేరుకే కార్యకర్త అధినేత అనే మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్త ఏది ఆశించకూడదు, అలా ఆశించేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు. మరి టీడీపీ నాయకులు వైసీపీ నుండి ఎందుకు ఆశిస్తున్నారు? చివరిగా అందరికీ ఒకటే భయం పుట్టించారు. ఇదిగో పులి, నాన్నా పులి అంటూ జగన్ వస్తే మిమ్మల్ని రఫా అనే, మేమంటే కనీసం మిమ్మల్ని వదిలేస్తున్నాం, ఆయన వస్తే అది ఇది అని మన కళ్ళ ముందే మన కష్టం, త్యాగం బూడిదలో పోస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో నిజంగానే చాలామంది సైలెంట్ అవుతున్నారు. రేపు పొరపాటున అధికారం మారినా మన వరకు స్థానిక వైసీపీ నాయకులకు టార్గెట్ అవ్వకుండా ఉండాలి. ఇల్లు, పిల్లలు, వ్యాపారం చూసుకుంటే చాలు, చిన్నబాబు టీం ఉంది కదా అని సోషల్ మీడియాలో మాత్రం మళ్ళీ
ఇక జగన్ రాడు అని చెలరేగిపోతున్నారు. వాళ్ళు పోయినసారి ట్రైల్ మాత్రమే చూపించారు. ఈసారి సినిమా ఎలా ఉంటుందో 2029లో చూపిస్తారు. మీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ డేగలా తిరుగుతూ ఉంటుంది. ఇంట్లోని భార్య పిల్లలకు నువ్వు కనిపించవు. నీ మీద కేసు అయినా మీ నాయకుడు నీకు తోడుగా రారు. హైదరాబాద్, బెంగళూరు, అమెరికా, సింగపూర్లో ఉంటారు. లీగల్ టీం ఉంటుంది, బెయిల్ ఇప్పిస్తుంది. కానీ రాను పోను ఖర్చులు మీరే పెట్టుకోవాలి. ఉద్యోగాలు చేసే వాళ్ళకి వీసాలకి ఇబ్బంది, ప్రమోషన్లకు ఇబ్బంది. సో టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి గ్రిప్లో ఉంటుంది. సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. నీ తల్లి, చెల్లి, చివరికి పిల్లల ఫోటోలు కూడా ఆధార్ కార్డు అడ్రస్లతో సహా బయటకు లాగుతారు. నీ మీద గంజాయి, డ్రగ్, రేప్, వీలైతే పోక్సో కేసులు కూడా ఉండొచ్చు. ఇలా నాయకులు చూసి వైసీపీ మీద, వైసీపీ నాయకుల మీద, వైసీపీ నాయకుల భార్యల మీద, పిల్లల మీద దాడి చేసిన వాళ్లకు అయితే ఇల్లు వదిలిన బంధువులని బాధించైనా మిమ్మల్ని ఇక్కడికి రప్పిస్తారు. మీ పొలాల్లో వాళ్ళు సేద్యం చేస్తారు. కోర్టు చెప్పినా వినరు. నరకం అంటే ఏంటో మీకు గట్టిగా చూపిస్తారు. అప్పుడు మీకోసం నేనంటూ అన్న నాయకుడు అదే వైసీపీలోకి చేరి శరణం అంటాడు. కొంతమంది తలకాయలు ఎగిరినా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకుల మీద సిట్టు, సిఐడి, సిబిఐ, ఈడీ కేసులు పక్కాగా ఉంటాయి. ఎందుకంటే అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారుతారు. ప్రమోషన్ల కోసం అయినా కూటమిలోని వారిని బలి చేస్తారు. ఇసుక, మట్టి మైనింగ్ మీద అధికారుల దగ్గర క్లియర్ స్కామ్ అన్ని రికార్డింగ్లో ఉన్నాయి. అంతా రేపు మాకు సంబంధం లేదు అని చేతులు కడుక్కోవడానికి అవకాశమే లేదు. అమరావతి సంగతి దేవుడెడుగు. రేపు రాజధాని రైతులకు మీ భూములు మీరు తీసుకోండి అంటాడు, లేకపోతే అమ్ముకోండి అంటాడు. అమరావతిని అలాగే ఉంచి లీగల్గా సమస్య అవుతుంది కనుక వైజాగ్ని, అమరావతి చుట్టూ సర్కిల్ని, మ్యావిగన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కోర్టు, అసెంబ్లీ అన్నీ అక్కడే ఉంటుంది కాబట్టి వీలైతే శాశ్వత భవనాల పేరుతో కొత్తది కట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రేపు పరిస్థితి మారితే నీకు, నీ కుటుంబానికి, నువ్వు ఏదైతే పార్టీ కోసం పనిచేసావో ఆ పార్టీ నీకు తోడుగా రాదు. నాయకుడు ఒక్కడు కూడా రాడు. అధికారంలో ఉన్నప్పుడే మన పరిస్థితిని చూడని నాయకులు రేపు ప్రతిపక్షంలో చూస్తారు అన్న నమ్మకం లేదు. వచ్చినా పరామర్శలు తప్ప ఫినాన్షియల్గా హెల్పింగ్లు ఏమీ ఉండవు. మన ఇబ్బందుల్ని మనమే పడి లేసుకోవాలి. అదేవిధంగా వీడెవడో పిరికి మంత్రం నూరి పోస్తున్నాడు అనేసి అనుకొని బాల భజన బ్యాచ్కి 2004, 2009 వరకు ఒక అనంతపురంలోనే 234 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పోయాయంట. ఊళ్ళు ఖాళీ చేశారంట. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో, కోస్తా జిల్లాలో చాలామందికి ఆర్థికంగా దెబ్బకొట్టారంట. ఇన్స్టా, ట్విట్టర్ బ్యాచ్ హైదరాబాద్, బెంగళూరు, యూఎస్లో ఉంటారు కనుక తెలియదు. రేపు మీరు ఇక్కడ ఏమైనా సరే చూడాలన్నా, మీ వాళ్ళని కలవాలన్నా, కానీ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళాలన్న నమ్మకం కూడా మీకు రాదు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గెలకని రామోజీరావు, చంద్రబాబు నాయుడు గారులనే తనకు నష్టం వస్తుందని తెలిసినా శత్రువుని పీకలేని అధికారం ఆకుముక్కతో సమానం అని వేసి మార్గదర్శి పేరుతో రామోజీరావు గారిని మంచాన పడేశాడు జగన్మోహన్ రెడ్డి. మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న చితక మన బతుకులు ఎంత, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసినటువంటి పోస్ట్. డబ్బు ఉన్నవాడిదే రాజకీయం, పలుకుబడి ఉన్నవాడిదే వ్యాపారం. రేపు మాత్రం డబ్బు, పలుకుబడి పనికి రాకపోవచ్చు టార్గెట్లో ఉంటే మాత్రం. సో కారణం, రేపు జగన్ చెప్పిన కార్యకర్తలు వినరు. జగన్మోహన్ రెడ్డి గారు చేయొద్దండి అని చెప్పినా కానీ కార్యకర్తలు ఎవరు కూడా వినరు. చేయాల్సింది చేస్తారు. కేసులు, బెయిల్ ఇవన్నీ కూడా మామూలే. వాళ్ళకేం లెక్క కాదు. చివరికి ఈ పరిస్థితి రాకూడదు అంటే మేనిఫెస్టోని షరతులు లేకుండా అమలు చేయండి. నాయకుల భజనకు కాకుండా కేడర్తో కూర్చోమని చెప్పేసి చెప్పండి. జనంలోకి వెళ్ళండి. వైసీపీ నాయకుల మీద పర్సనల్గా వాళ్ళ మీద అటాక్ చేయకుండా, తిట్టకుండా, బూతులతో రెచ్చిపోకుండా జనాల్లోకి వెళ్ళండి. ఒక కిరా కార్పి, అదేవిధంగా ఇంకొంతమంది ఉన్నారు కదా, ఆ విధంగా మాట్లాడితే మాత్రం వాళ్ళకి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ పరిస్థితిగా మర్చిపోవడమే. సోషల్ మీడియాలో ఆహో ఓహో అంటే 2019 కంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి. రేపు మీకు ఎవరో మీతో ఉండరు, మీ కుటుంబం తప్ప అని చెప్పేసి పెద్ద పోస్టే చేశారు. ఇంకా దాని కింద కామెంట్స్ కూడా చాలా బాగా గట్టిగానే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ స్ట్రాటజీ ఒకటే. కార్యకర్తలు గొడవలు పడితే వాళ్ళు
అలానే తమ పార్టీ కార్యకర్తలుగా మిగిలిపోతారు అనే ఆలోచనతో టీడీపీ జనసేన కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద చేస్తున్న దాడులు ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు అధికారం ఉంది అని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. రేపు అధికారం మారితే వారికి ఏమి ఇబ్బంది ఉండదు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళంతా కూడా ఫుల్ పైసలు ఉన్నవాళ్ళు. ఎందుకంటే వారికి పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, ఏమి సెక్యూరిటీ లేని మనమే నాశనం అయ్యేది. కాబట్టి వాళ్ళు చేసే కుట్రను కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తాను టీడీపీ వాళ్ళు ఎన్ని తిట్టినా ఏనాడు టీడీపీ జనసేన కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలను దాడులుగా ప్రోత్సహించలేదు. అతను కేవలం తన ప్రత్యర్థి నేతల మీద రాజకీయ పోరాటం చేశాడే కానీ సామాన్య తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలను ఏనాడు కూడా ఇబ్బందికి గురి చేయలేదు, బాధ పెట్టలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అలా చేయలేదు. ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి కేవీ రెడ్డి గారిని రాత్రి వెళ్ళి ఇబ్బందులకు గురి చేసి అక్కడ తన భార్య అడ్డుకుంటున్నా కానీ చేతులు పట్టుకొని లాక్కొని బయట తోసేసి అతను కారు ఎక్కించుకొని పుడుక్కని వెళ్ళిపోయారు ఏపీ పోలీసులు. ఎంత దారుణం! పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పక్క రాష్ట్ర జర్నలిస్ట్ని ఆ విధంగా అరాచకంగా అరెస్ట్ చేస్తారా? వ్యవస్థలో మన చేతుల్లో ఉన్నాయని చెప్పేసి అంత దారుణంగా పనిచేస్తాయా? ఇక్కడ ఇంకొకటి చాలా మంచి కామెంట్ చేశారు ఎవరో ఒకతను. ఇక్కడ ఎవరు కూడా శత్రువులు కాదు, ఒకరికి ఒక నాయకుడు నచ్చితే ఇంకొక నాయకుడు నచ్చుతాడు. కానీ తన నాయకుడిని వేరే వాళ్ళు రాజకీయంగా విమర్శించినప్పుడు అంతే రాజకీయ విమర్శ మాత్రమే చేయాలి. వాళ్ళు చేసిన విమర్శ తప్పు అని నిరూపించాలి, అంతేగాని వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. అదేవిధంగా రాజకీయాల్లో నాయకుల మధ్య గొడవల్లో నష్టపోయేది కార్యకర్తలే. కానీ ఈ రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాల్లో ప్రత్యర్థి కుటుంబ సభ్యుల మీద అసత్య ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారే. అక్కడ నుండే రాజకీయాలు విలువలు లేకుండా పోయాయి. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే 1,00,000 కోట్ల దొంగ అని చెప్పేసి అనిపించడమే కాక ఆయన మీద ఏ విధంగా దాడి చేశారో మనందరం కూడా చూసాం. బూతులతో రెచ్చిపోయారు. సో అక్కడ నుండి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి ఆయన పాదయాత్ర కూడా మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టడం, అక్కడ నుండి నాయకుల నుండి కార్యకర్తలకు గొడవలు కూడా మొదలయ్యాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు బూతులు తిట్టినా, జనసేన పార్టీ నాయకులు బూతులు తిట్టినా రాజకీయంగా విమర్శలుగా భావించే సమయంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాటించాడు. కానీ ఈసారి అలా ఉండదు. ఎందుకు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు గతంలో ఇలా చేశారు అనేసి అబాండాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలు, ఇల్లులు కూల్చేయడాలు చేస్తున్నారు. దానితో వైసీపీ కేడర్ మొత్తం కూడా విసిగిపోయి ఉన్నారు. నాయకులు అధికారం ఉంది అనేసి రౌడీజం చేసేవారిని, బూజులు తిట్టేవారిని, పరిధి దాటి సోషల్ మీడియాలో మాట్లాడేవారిని మాత్రం ఈసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదలరు. సామాన్య కార్యకర్తలను ఎవరు ఏమీ అనరులే. అర్థమైందా? ఎవడైతే రెచ్చిపోయాడో, ఒక కిరాకార్పి లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, ఎవడైతే రెచ్చిపోయాడో వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకొక కామెంట్ కూడా వచ్చింది. ఇలా